మమ్మీ దివాళీ వస్తుంది కదనే, పటాకులకు పైసలు ఇవ్వచ్చు కదా మమ్మీ. దివాళీకి పటాకులా? మనకి ఎన్ని ఖర్చులు ఉన్నాయో తెలుసుగా బెట్ట నీకు. చూస్తూనే ఉన్నావుగా బెట్ట, కరెంటు బిల్ ఎంత వస్తుంది, వాటర్ బిల్ ఎంత వస్తుంది, బోర్ బిల్ ఎంత వస్తుంది, అన్ని చూస్తున్నావుగా బెట్ట నువ్వు. అవునా? డాడీ గోళీల రేటు కూడా పెరిగినాయి. ఇంకా నా గోళీలు కూడా నేను తెచ్చుకోలేను. ఇంట్లో రాషన్ తెచ్చే టైం కూడా అయ్యింది. ఈ సంవత్సరము దీపావళికి 200-300 పటాకులు తెచ్చుకుంటారు బెట్ట. వచ్చే సంవత్సరం చూద్దాం. పాప మా కిల్లిగాడు మస్తు బాధపడుతుండొచ్చు. ఇప్పిద్దాంలే పటాకులు ఇప్పిద్దాం. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి, నన్ను పాడల్లో వండబెట్టి, నన్ను నలుగురు ఎత్తుకొని. ఓకే గూగుల్, దివాళీకి మంచి మంచి ముగ్గులు చూపి. మమ్మీ ఇగో చదువుకునేది ఎట్లా అయిపోయింది మమ్మీ, జర ఇప్పటికైనా పటాకులు ఇప్పియే ప్లీజ్ కదనే. పటాకులా? ఏం చేస్తున్నావు మమ్మీ? ఇట్లా ఫోల్డ్ చెయ్యి, ఇట్లా పెట్టు, ఇట్లా పెట్టుకో, పటాక్ సౌండ్ వస్తుంది, పటాక్ సౌండ్ వస్తుంది. దివాళి మొత్తం ఇదే కొట్టుకుంటూ కూర్చో. పేపర్ తినిగిపోయింది అనుకో, ఇంకో పేపర్ తీసుకో, ఇట్లనే కొట్టుకుంటుండు, ఇట్లనే ఇగో ఇట్లనే పటాక్ సౌండ్ వస్తుంది. తీసుకో. అంతే, వేరే పటాకులు మాత్రం ఇప్పియవు. ఇప్పియా. రొట్టెలు చేసినావు మమ్మీ? మమ్మీ దివాళి రోజు దోస్తులు అందరూ ఒక ప్లాన్ వేసిరు మమ్మీ. అరే ఎప్పుడు ఇంటికాన్ని ఏం సెలబ్రేట్ చేస్తాం రా, ఈసారి బయటకు పోయిన ఫామ్ హౌస్కి పోయి సెలబ్రేట్ చేద్దాం అనుకుంటారు వాళ్ళందరూ, తెలుసా? ఏమంటావు మమ్మీ? అవును మమ్మీ, మా ఫ్రెండ్స్ కూడా అన్నారు ఏదన్నా ఈవెంట్ పోదామని, లేకపోతే వాళ్ళ ఇంటికి స్టే కోసం రమ్మన్నారు మమ్మీ. ఒక రోజు మొత్తం రాత్రి మొత్తం ఆనే ఉండాలంట మమ్మీ. ఏ ఊకో మమ్మీ, దివాళి రోజు ఎవరన్నా బయటికి పోతారా? మనమే కాల్చుకుందాం. అవి వేస్ట్ కాలేమో దోసుగాలు అయితే. దివాళి రోజు బయటకు పోతారా? అవసరమే, కరెక్ట్ చెప్పినావు. మన ఇంట్లో మనం ఉండాలి. మమ్మీ కింద కాదు మమ్మీ, రొట్టెలు పైన కాలుస్తారు. నువ్వు సలాకెందుకు కాలబెడుతున్నావు? ఎవ్వరు ఏం పోతలేవు కాసం, అంతే. పైన పైన చెరుంటే చచ్చిపోతుండే సౌమ్య. వెరీ జుజుబిరా ఇవన్నీ మనకి, జుజుబి. సౌమ్య, వాళ్ళేనా చేతోడు కాల్చేది? మనం కూడా ఏమన్నా తక్కువ? నువ్వు కూడా కాల్చు. పెట్టు పెట్టు, తొందర తొందర పడి పడి అంటుకోడు, పడి పడి. చెవు మూసుకో, చెవు మూసుకో. ఏ అగరబత్తి పడేసినవే, పటాకు పడేయలేవు. పడే పడే. నీకు చెప్పినా చూడు, నా బుద్ధి తక్కువ. నీకు సురుసురు బతిలే కరెక్ట్. వీళ్ళు మనతో పోటీకి వస్తారంట. వీళ్ళు పటాకి వాడేపోయి అగరబత్తి వాడేసిరు. గోయిన్ సెట్ గెట్ లాస్ట్. స్వామి కర్రే కర్రే. ఇగో ఇప్పుడు దివాళీ వస్తుంది, బయట పొల్యూషన్ ఉంటుంది, ముందే నీ గ్లామర్ పోతుందని బాధపడుతున్నావు కదా కదా. అండ్ ఇంకొకటి ఏందనుకుంటున్నావు, మొత్తం ఫేస్ మొత్తం ట్యాన్ అయిపోతుంది బయట ఎండ తిరిగితే, డస్ట్. బాధపడుతున్నావు కదా. నా దగ్గర ఒక ఐడియా ఉంది సౌమ్య. ఇగో పెట్టుకో, నేను చెప్తా చూడు ఇప్పుడు నీకోసం. ఇట్లా పోతే నెత్తి ట్యాన్ కాదా? ఆగు సౌమ్య, అప్పుడే ఏమైపోయింది, ఇప్పుడు చూడు. చూడు సౌమ్య, ఇగో ఓన్లీ ఇంతే, మిగతా అంతా కవర్ అయిపోతుంది తెలుసా. డస్ట్ రాదు, ఏం రాదు. అదంతా కాదు, ఇప్పుడు ఎందుకు గట్టినావు నాకు? సౌమ్య ఆగు, పట్టుకో. ఇల్లు దులుపు దివాళీ ముందే. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి, నన్ను పాడల్లో వండబెట్టి, నన్ను నలుగురు ఎత్తుకొని, నన్ను 10 మంది. అరే ఈరా పడాగి. ఇంకోటిరా. బాంబులు పేల్చుతున్నారా? బాంబులు పేల్చిన? బాంబులే పేల్చిన. సురుసురుబత్తిందా? సురుసురుబత్తిందా? సురుసురుబత్తిలు ఎందుకుంటారా? మన సురుసురుబత్తి కావాల్సిన అమరా మేమరా? భూచక్రం ఉందా? కలుస్తామన్నా, చిన్న వంట నువ్వు. అది కూడా లేదా?
అది కూడా లేదు. చుచ్చుబుడ్డి ఉందా? చుచ్చుబుడ్డి ఉందా? చుచ్చుపుడి గిచ్చుపుడి మేము కాదు, మేము అటమ్ బాంబ్, ఇది ఇంకేంది మొత్తం ఆటం రాకెట్లు, సింగిల్ షాట్లు, హైడ్రోజన్, ఇవి కలిసాం మేము. ఇవేందిరా చుచ్చుపుట్టి భూచక్రం జమించక్రం అవన్నీ ఉండే. పెన్సిల్ అయినా ఉందా? పెన్సిల్ ఏందిరా మనం కాలుసాంరా? పెన్సిల్ కూడా లేదా? చెప్పచ్చు కదా. ఇట్లా చేస్తుండు, నాకు ఎందుకు కొంచెం తేడా కోరుతున్నా. పని చేద్దాం. చేసిండ్రీడు చెయ్యి తీసి మాట్లాడితే బాగుంటుంది. పని చేద్దాం. ఏంది? ఇవి కాల్చొద్దు మీరు. ఎందుకు? మీరు ఒక థ్రెడ్ తీసుకురండి, మనం ఇలా 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 ఆడుకుంటూ వెళ్దాం. ఒక్క నిమిషం ప్లీజ్. నువ్వు పిసుకక్క ఎట్లా ఉంది. నేను ఆగు, నీకు థ్రెడ్ కావాలిగా. ఫైల్ లెక్క పెట్టు, కళ్ళు మూసుకొని మేము తీసుకొని వస్తాం. ఓకే ఓకే. కళ్ళు మూసుకో. స్పెట్స్ ఉన్నాయి కదా. స్పెట్స్ ఉన్నాయి కదా. పర్లేదు, ఇట్లా ఏలు పెట్టి మూసుకో. 1 2 3 5 వెళ్ళి 5. అరే ఆగండి రా, మీరు ఇది కాల్చిన అనుకో ఇట్లా అన్నారలాగా బయటికి వెళ్తుంది. అరే నార్మల్ గా కాల్చొచ్చు కదరా, ఇది ఎందుకు? అరే ఇట్లా కాల్స్తే మజా వస్తుంది రా, నాటినండి. సైంటిస్టులు అవన్నీ వద్దన్నా నువ్వు. అరే ఇగో లడి తెచ్చిరా, లడి ముట్టిర్రా. ఏంద్రా అని టీచేయి ఒక్కదానికి చచ్చిపోతున్నావు అంటే 3 పడుతున్నాడు. ప్రాక్టీస్ చేస్తున్నావు అన్న మొత్తము. అరే మీకు తెలుస్తలేదురా, దిస్ ఇస్ హ్యాండ్ మేడ్ లాడిరా, నేనే తయారు చేసిన. మొత్తం వేసేస్తున్నావన్నా మొత్తం నువ్వు. హ్యాండ్ మేడ్ లైట్ అది తెచ్చుకో, నువ్వు ముట్టిరా. మీరు టెక్నాలజీ అని ఆగన్ నేను మీకు పెద్దోని కదా, నేను తీసుకుంటా పటాకి. పోండి అక్కడ వేరే పటాకి తీసుకో పోండి. అన్న ఏదో ఒకటి చేయాలన్నా, చేద్దాం. బాగానే పటాకులు చేమేసిన నేనైతే. అరే అన్న నీతోటి మస్తు పటాకులు ఉన్నాయన్నా. ఉంటారా మరి? ఉంటాయి. సో గైస్, ఇక దివాళీ వీడియో అయిపోయింది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికి హ్యాపీ దివాళీ. ఇంకా పటాకీలు జర జాగ్రత్త కాల్చండి. చిన్నపిల్లలు మరీ జాగ్రత్త, జర పెద్దోళ్ళు ఎంబడి పెట్టుకునే కాల్చండి. ఓకేనా? అంతవరకు టాటా, బాయ్ బాయ్ గైస్.